అందరికీ నమస్కారం. తెలుగింటి ఆవకాయ కేవలం ఒక పచ్చడి మాత్రమే కాదు, అది తెలుగువారి సంస్కృతి, సంప్రదాయం మరియు ఒక మధురమైన ఎమోషన్. వేసవికాలం వచ్చిందంటే చాలు, ప్రతి తెలుగింటిలోనూ గుమగుమలాడే కొత్త ఆవకాయ పచ్చడి తయారీ ఒక పండుగలాగా మారుతుంది. వేడివేడి అన్నంలో ముద్దపప్పు, ఆవకాయ మరియు నెయ్యి వేసుకొని తింటే ఆ వచ్చే తృప్తి అమృతాన్నైనా తలదన్నుతుంది. సంవత్సరం పొడవునా ముక్క మెత్తపడకుండా పక్కా కొలతలతో సాంప్రదాయ ఆంధ్ర ఆవకాయను ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూడండి. కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే ఆవకాయ పచ్చడి అనేది పాడవకుండా సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. ముందుగా మామిడికాయలను బాగా కడిగి తడి లేకుండా పొడిగుడ్డతో పూర్తిగా తుడిచి ఆరబెట్టాలి. ఆ తర్వాత టెంకతో కలిపి సమానమైన ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆవకాయ పెట్టేటప్పుడు వాడే గిన్నెలు కానీ స్పూన్లు, మామిడికాయలు పూర్తిగా పొడిగా ఉండాలి. ఒక చుక్క తడి తగిలిన పచ్చడి పాడవుతుంది. ఆవకాయ పెట్టిన 3వ రోజు మూత తీసి పొడి గెరిటతో పచ్చడిని పైకి కిందికి బాగా కలపాలి. ఈ సమయంలో ఉప్పు లేదా కారం తక్కువైతే సరిచూసుకొని కలుపుకోవచ్చు. ముక్క మునిగేలా పైన కనీసం 1 అంగుళం నూనె తేలుతూ ఉండాలి. నూనె తక్కువైతే పచ్చడి నల్లపడుతుంది లేదా బూజు వస్తుంది. అచ్చమైన తెలుగింటి ఆవకాయ పచ్చడిని పక్కా కొలతలతో సులభంగా ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.